ఇదొక్కప్పుడు నా రూమ్, ఇప్పుడు నీది. అసలు మీ పెద్దనాన్న తిరిగి వచ్చాక 50 లక్షలు కట్నాయని ఇవ్వడా, కొత్త ఇల్లు కొని ఇవ్వడా? కన్నా ఏమైంది? నువ్వు అదంతా పిచ్చి అనుకుంటున్నావని చిన్న డౌట్ వచ్చింది. యూ ట్రస్ట్ us so much. థ్యాంక్ యూ. ఓయ్, ఐ లవ్ యూ. ఇలా తొందరపడి లైఫ్ స్పాయిల్ చేసుకున్నా. పాలా? కాఫీ అదంతా మీ షాప్లోనే, ఇక్కడ ఇదే ఇస్తాం. ప్లీజ్. సీక్రెట్ కనిపెట్టడానికి పోయో మరీ కలిసిపోకు, సైలెన్స్గా పోతావు. వాళ్ళలో ఒక్కరిగా కలిస్తేనే ఆ ఒక్కరిని కనిపెట్టగలవు. వద్దు. ఏంటిది ఇంత కట్టుకుంది? ఏమైనా కలుపుంటారా? తను నీకు నచ్చాడా పెద్దమ్మా? నీకు ఈ టైంలో లవ్వు ఆ అబ్బాయి కావాల్సి వచ్చాడా? అదేంటి పెద్దమ్మా, మీరు పిలవమంటేనే కదా. ఇంటి విషయాలన్నీ తెలుసుకున్న వాడిని బయట తిరగనివ్వాలా? నాన్నగారి ప్రాణం కోసం మనమే చేద్దామనుకుంటే కొత్తగా ఈడెవడో వచ్చాడు. పెద్ద పండగ ముందు చిన్న మేకపోతలాగా వచ్చాడు. వాణ్ణి చేతులు తప్పుకో. వద్దు బావా. కట్టేయండి, తీసుకెళ్ళండి. You and your lover will take care of it. బాబు, అందరూ ప్రేమ కోసం చస్తారు, కానీ నువ్వు చావడానికి ప్రేమించావనుకుంటా. ప్లీజ్. ఎక్కడి నుంచి సౌండ్? చైత్ర, హేమంత్ని కిందకి రమ్మని చెప్పు. నువ్వు కూడా రా. దట్ టు మమ్మీ, నువ్వు కూడా వచ్చేసి. హాయ్. మనం అనుకున్నది జరిగే వరకు ఇలా సాత్విక ఆహారమే తినాలి. కొంచెం అర్థం చేసుకోండి హేమంత్. పర్లేదండి, అనాథాశ్రమంలో చట్నీ లేకుండా తిడ్లీ తిని పెరిగినవన్నీ. ఆకలి కన్నా ఆహారం గొప్పది. టైంకి ఆహారం దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి. థ్యాంక్ యూ అంకుల్. మామయ్య గారు అనండి. అలాగే. మీరేమనుకోని అంటే ఒక చిన్న డౌట్. అడగండి. ఈ ప్రాసెస్ గురించి, ఈ బలిదానం అనే కాన్సెప్ట్ గురించి ఎవరు చెప్పారు మీకు? శాస్త్రాలు. మనిషికి కావాల్సినవన్నీ ఎప్పుడో రచించారు. బ్రతుకుకు, చావుకు, మోక్షానికి, పునర్జన్మకి. సీక్రెట్ టెస్ట్లు, స్పిరిట్ బుక్స్, స్పిరిచువల్ బుక్స్. అదే స్పిరిచువల్ బుక్స్. తాళపత్ర గ్రంథాల నుండి జియాలజీ థియరీస్ వరకు ఎన్నున్నాయో. థియాలజీ థియరీస్.
సారీ అదే అదే అవన్నీ మీరు చదివిస్తారా? పెద్దమ్మ వివరిస్తే వింటాం. తనకి కూడా తెలియనివైతే స్వామి మీకు సంస్కృతం వచ్చా? అఫ్ కోర్స్. సిద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోసి సంసార పుత్రం. ఇది మా అందరికీ చిన్నప్పటి నుంచి జోలపాట. పెదనాన్న పాడేవారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ బ్రో? అంటే ఇంత డీప్గా రాదు, ఏదో బేసిక్ పూజా మంత్రాలు అవి ఇవి. శుక్లాంబరధరం, సరస్వతి అమస్తభ్యం, హనుమాన్ చాలీసా. నోరు మూసుకోమంటావా? ఓకే. ఈ నాకు ఈ ప్లేట్లో షుగర్ కావాలి. తాతయ్య వచ్చే వరకు అవన్నీ వద్దురా. తాతయ్యకి కూడా ఇష్టం కదా. తాతయ్య నేను కలిసి తినేవాళ్ళం కదా. అందుకే ఆయన వచ్చాకే తినొచ్చులేరా. పో, ఎప్పుడొస్తాడు తాతయ్య? నాకేం లైక్ లేదు. అత్తయ్య గారు, మామయ్య గారు ఆవహించేది పలికేది వాడికే కదా. వాడికి మాత్రం ఈ పచ్చం లేకుండా పెట్టొచ్చు కదా. ఆయన ఆవహించే శరీరం మనకంటే పవిత్రంగా ఉండాలి. ఆవహించడం ఏంటి? శాస్త్రాలున్నా వివరించడానికి ఒక శాస్త్రి కావాలి కదా. అలాగే ఆయన తనకేం కావాలి, ఏ పూజ ఏ రకంగా చేస్తే తను తిరిగి రాగలను చెప్పడానికి ఒక మీడియంగా అప్పుడప్పుడు అనిరుద్ధిలోకి వస్తాడు. హీస్ ది చోజన్ వన్. అంటే అందరూ ఇలా చనిపోవాలని ఈ బుడ్డో చెప్పాడా? గొంతు వీడిది, మాట ఆయనది. చైత్ర, దిస్ ఇస్ క్రేజీ. భలే వాడిని తెచ్చావు. హలో ఐన్స్టీన్. ఐన్స్టీన్ కూడా బల్బు కనిపెట్టాలంటే ముందు బల్బు అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అన్నయ్య గారు, ఇదే కావాల్సింది. ఒకసారి థ్యాంక్స్. చెప్పండి మీ ఐన్స్టీన్ థియరీస్. అత్తగారు, మీ మాట కోరుకుంటున్నా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటారా? అన్నయ్య గారు, సారీ సారీ. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. సో సారీ.